దక్షిణాదిలో పుంజుకునే విషయం మీద భారతీయ జనతా పార్టీ సీరియస్గా టార్గెట్ చేసింది. అందులో కొన్ని అడుగుల్లో ప్రధానమైనటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కర్ణాటక విజయం ఖాయం అన్నటువంటి నమ్మకం వచ్చేసింది. అక్కడ ప్రభుత్వ పాలన తీరు, ప్రజల్లో వచ్చినటువంటి విరక్తి, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విభేదాల్ని పరిష్కరించేటటువంటి అడుగులు వేస్తే అక్కడ విజయం ఖాయం అన్నటువంటి నమ్మకం. ఆ విభేదాలు కూడా ఇప్పుడు యడ్యూరప్ప వయసు అయిపోవడం, దాంతో గతంలోకి మళ్ళీ ఇంటర్నల్గా పార్టీలో రాజకీయాలు చేయడం అన్నటువంటిది కొంత తగ్గుతుంది అనేటటువంటి నమ్మకం. ఈ దఫా కాస్త బలమైనటువంటి శక్తులతో, అంటే పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళి వ్యక్తుల పరంగా కాకుండా తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి తెలంగాణ ఈ దఫా విజయం సొంతం చేసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తోంది. మొన్నటిసారి 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినటువంటి ఇంపాక్ట్తో. సరే, ఆంధ్రాలో ఆల్రెడీ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా మొన్నటిసారి 6 సీట్లు తీసుకుని 3 గెలిచినటువంటిది ఉంది. అలాగే అసెంబ్లీలో కూడా 10కి తీసుకుని 8 గెలిచినటువంటిది ఉంది. ఇక్కడది ఇంకా ఇప్పుడే క్లారిటీ లేదు. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటికి ఇంకా ఎక్కువే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, మరింత బలమైనటువంటి స్థానాన్ని ఆశిస్తుంది. ఆంధ్రాది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడు వచ్చే 26లో మార్చి ఏప్రిల్ నాటికి ఎన్నికలు జరుగుతాయి అక్కడ. దాంతో ఇప్పుడు వదిలిన మిత్రపక్షం అన్నాడీఎంకే వాస్తవంగా దాన్ని కాపాడింది ఆ రోజున శశికళ నుంచి నరేంద్ర మోడీ, జయలలితని కూడా కాపాడింది ఒక రకంగా నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ ఏఐఏడిఎంకేలో జయలలిత వారసుడుగా పళనిస్వామి నిలబడాలని కోరుకుంటున్నారు. పన్నీర్ సెల్వం పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు పన్నీర్ సెల్వం పళనిస్వామి గొడవల నేపథ్యంలో పన్నీర్ సెల్వం వచ్చి భారతీయ జనతా పార్టీతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఓ రకంగా అక్కడ దెబ్బతినడానికి కారణమైనటువంటి వ్యక్తి కూటమి. అదే సమయంలో అన్నామలైకి అవకాశం ఇచ్చారు. అన్నామలైని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్ళటమా, లేకపోతే అన్నామలైని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి ముందైతే అధ్యక్ష స్థానం వేరే వాళ్ళతో పెట్టడమా అన్నటువంటిది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టరు, ఎందుకంటే అన్నాడీఎంకే ఉంటుంది కాబట్టి. డిప్యూటీ సీఎం ఇవ్వడమా, లేదంటే కనుక బండి సంజయ్ని తీసుకున్నట్టు జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవడం అన్నటువంటి చేస్తారు. బట్ తమిళనాడులో అయితే కూటమిగా అన్నాడీఎంకే అట్లాగే దినకరన్ పార్టీతో పాటుగా రెండింటితో కూడా జట్టు కట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతుంది. అట్ ద సేమ్ టైం డిఎంకే ఓట్లని చీల్చేటటువంటి పరిస్థితుల్లో విజయ్ ఉంటాడన్నటువంటిది లెక్కేస్తున్నారు.